తీసేసారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. ఒక మూవీ సాంగ్ ని యూట్యూబ్ లో చూస్తాం. చూస్తూ చూస్తూ ఈ సాంగ్ వింటుంటేనే ఇంత బాగుందే, ఇంకా థియేటర్ చూస్తే ఆ ఫీల్ చాలా హై ఉంటుంది అని అనుకుంటాం. తీరా థియేటర్లోకి వెళ్తే ఆ సాంగ్ ని మూవీలోంచి తీసేస్తారు భయ్యా. అదే మ్యాజిక్. ఇంకేం చేస్తాం, ఇంటికి వచ్చి మళ్ళీ యూట్యూబ్లోనే చూసి అడ్జస్ట్ అయిపోతాం. అలాంటి మూవీ సాంగ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మరి మీరు అలా చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అని నాకు కొంచెం ఊపు వచ్చేది. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. లిస్ట్ లో ఫస్ట్ సాంగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భీమా నాయక్ మూవీ నుంచి అంత ఇష్టమైందయ్యా సాంగ్. అంత ఇష్టమైందయ్యా, అంత ఇష్టమైందయ్యా, అంత ఇష్టమైందయ్యా నీకు. అసలు మూవీకి వెళ్ళే దారిలో కూడా యూట్యూబ్ లో వింటూనే ఉన్నాం మా వాయిస్ సాంగ్ ని. తీరా మూవీ చూసాక మళ్ళీ యూట్యూబ్ లోనే సాంగ్ వింటూ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి సాంగ్ ఎందుకు రిలీజ్ చేసేసారయ్యా? ఈ సాంగ్ ఇన్స్టాలో ఎంత వైరల్ అయిందో మూవీ టీం చూడలేదా ఏంటి? చిత్రగారు పాడిన ఈ సాంగ్ కి యూట్యూబ్ లో 28 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అదే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తుంటే ఇంకెన్ని వ్యూస్ వచ్చిండేవో. నెక్స్ట్ సాంగ్ ఆదిపురుష్ మూవీలోని హుప్పా హుయ్యా సాంగ్. అసలు ఆదిపురుష్ విజువల్స్ చూసి డిసప్పాయింట్ అయిన నేను కనీసం సాంగ్స్ అయినా మా ప్రభాస్ సరిగ్గా చూపించండి చాలు అనుకుని థియేటర్కి వెళ్ళాను. తీరా చూస్తే అజయతుల్ గారి మ్యూజిక్, సుఖ్వీందర్ సింగ్ గారి వాయిస్ వింటుంటే ఇంటర్కల్ అలా లీస్ ఆడతాయి. తీరా థియేటర్లో సాంగ్ లేదని తెలిసాక సెపరేట్ జల్ రాసినట్టు పడుకున్నాయి. అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి? అలాగే మీరు ఎంతమంది డిసప్పాయింట్ అయ్యారో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఫీల్ అయ్యారో ఆ సాంగ్ లేదని. లిస్ట్ లో థర్డ్ సాంగ్ వచ్చేసి మనందరి అయ్యగారి మూవీలో సాంగ్, అదే మనసా మనసా సాంగ్ ఫ్రమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఇది కూడానా? అసలు ఈ సాంగ్ రీల్స్ లో ఎంత వైరల్ అయిందో చెప్పక్కర్లేదు. ప్రతి నా కోట ఈ సాంగ్ ని వాడేశారు కదరా. యూట్యూబ్ లో ఈ సాంగ్ కి 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సిద్ శ్రీరామ్ గారు ఆఫీస్ లో ఉన్న మ్యాజిక్ వల్ల అదంతా. అలాంటి మ్యాజిక్ ని థియేటర్ లో లేకుండా చేసేసారు భయ్యా. మా అయ్యగారి ఫ్యాన్స్ ని మీరు చాలా డిసప్పాయింట్ చేశారయ్యా గీత ఆర్ట్స్. ఏం సాధిస్తావు దానివల్ల? ఇప్పుడు డిలీట్ చేసేసిన సాంగ్ అసలు మూవీలో ఉందో లేదో కూడా తెలియకుండా చేసేశారు. అదే చిరంజీవి గారి శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో సందేహ్ దిక్కుతాండే సాంగ్. ఈ సాంగ్ యూట్యూబ్ లో 10 years బ్యాక్ వదిలేరు. సంతోషం. అయినా సరే చాలా మందికి తెలియదండి. అసలు ఈ సాంగ్ ఒకటి ఉందని మొన్న రిలీజ్ చేసినప్పుడే తెలిసింది చాలా మందికి. ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. సాంగ్ షూటింగ్ అంతా అయిపోయింది అండ్ ఎడిటింగ్ అన్ని జరిగి థియేటర్ ప్రింట్ కూడా రెడీగా ఉంది. కానీ మూవీ నుంచి డిలీట్ చేసేసారు. సర్లే కనీసం రిలీజ్ లైన్ యాడ్ చేశారు. అండ్ ఇంకో సాంగ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మూవీలోదే, అదేంటంటే బావా బావా సాంగ్ ఫ్రమ్ గబ్బర్ సింగ్. అసలు ఈ సాంగ్ యూట్యూబ్ లో విన్నాక ఇప్పుడు వస్తున్న ఫోక్ సాంగ్స్ కి 100 times బెటర్ గా ఉందనిపించింది. అలాంటి సాంగ్ ని డిలీట్ చేసేసారు. ఎందుకంటే ఇంత మంచి సాంగ్స్ ని మూవీస్ నుంచి తీసేస్తున్నారు. హేమచంద్ర గారి వాయిస్ అండ్ డిఎస్పీ గారి మ్యూజిక్ ఎంత బాగుంటుందో ఈ సాంగ్ లో. అండ్ ఈ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది. మరి ఎందుకు డిలీట్ చేసేసారు భయ్యా? ఓకే, కనీసం రిలీజ్ అయిన అన్నయ్య శంకర్ దాదా ఎంబీబీఎస్ సాంగ్ ని ఎలా సెట్ చేశారో అలాగే ఈ మూవీకి కూడా సెట్ చేస్తే. తర్వాత సాంగ్ ఏంటంటే మహేష్ బాబు గారి సాంగ్. ఏం సాంగ్ అంటే అదిగో అదిగో చూడు సాంగ్ ఫ్రమ్ బ్రహ్మోత్సవం. మూవీలో వేరే సాంగ్స్ ఎలా ఉన్నా ఇదైతే మంచి ఫ్యామిలీ వైబ్స్ ఇస్తుంది భయ్యా. నాకైతే ఈ సాంగ్ మాత్రం బేబీ మూవీలో ఓ రెండు ప్రేమ మేఘాలు సాంగ్ ఇచ్చిన ఫీల్స్ ఇచ్చింది. ఫస్ట్ టైం బేబీ మూవీలో ఆ సాంగ్ విన్నప్పుడు ఎక్కడో విన్నట్టుందే అని అనిపించింది. మేబీ కిడ్ సింగింగ్ లో ఉన్న రిథం వల్ల అనుకుంటా. ఈ సాంగ్ లో శ్రీకాంత్ అడ్డాల గారి మార్క్ కనిపిస్తుంది. అండ్ బ్రహ్మోత్సవంలో ఉన్న సాంగ్స్ అన్నింటిలో ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది అప్పటి నుంచి. మరి మూవీలో ఎందుకు పెట్టలేదంటే మహేష్ గారి మూవీలో ఇలా డిలీట్ చేసేయడం ఇంకోసారి కూడా జరిగింది. కాకపోతే ఈసారి సాంగ్ కాదు, ఫైట్ సీన్. ఎందుకంటే భరత్ అనే నేనులో హోలీ ఫైట్ సీన్. ఈ ఫైట్ సీన్ గురించి ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు, కానీ మూవీ టీం దాన్ని రిలీజ్ చేయట్లేదు. మన కటింగ్ మాస్టర్ బుచ్చిబాబు గారు ఉప్పెన మూవీలో ఆసిగడ్డి కట్ చేయడమే కాకుండా కొన్ని సాంగ్స్ ని కూడా కట్ చేసేశారు. అవి ఫోక్ సాంగ్స్, మూవీ నేటివిటీకి తగ్గట్టు ఉంటాయి. చూసారు కదా, నాకు తెలిసిన సాంగ్స్ అయితే ఇవే. మీకేమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. అసలు ఈ సాంగ్స్ ని మూవీస్ నుంచి ఎందుకు లేపేశారంటారు? జనాలకి నచ్చ తీసేశారా అంటే అది కాదు. ఒక్కొక్క సాంగ్ కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్ లో. పోనీ ఈ సాంగ్స్ లో ఎవరైనా మనోభావాలు మరదళ్ళు దెబ్బతిన్నాయంటే సాంగ్స్ లో అలాంటి ఎలిమెంట్స్ ఏం లేవు కదా, మరి ఎందుకు తీసేశారు? అసలు కట్ చేసేయాల్సిన సాంగ్స్ మూవీస్ లో పెట్టి ఇలాంటి మంచి సాంగ్స్ ఎందుకు కట్ చేసేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అవేంటో మీకు కూడా తెలుసు కదా.
సర్లే ఈ వీడియోకి ఇంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే మూవీలో సాంగ్స్ లేపేయడానికి రీజన్ మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఉంటా ఇంకా. చూడు, ఒకవైపే చూడు, అది ఈ వీడియో వైపే. రెండో వైపు చూడాలనుకోకు. పర్లేదు చూడు దీని వైపు కూడా.